పలు దొంగతనం కేసుల్లో తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు ముద్దాయిలను దొరవారి సత్రం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. తిరుపతి జిల్లాలోని దొరవారి సత్రం మండలంలోని నెలబల్లి, కృష్ణాపురం, తల్లంపాడు గ్రామాలలో, ఓజిలి మండలంలోని కురుగొండ, చిల్లకూరు మండలంలో పలు గ్రామాలలో గుడి, ఇళ్లలో దొంగతనాలు చేసిన ఇద్దరు ముద్దాయిలను క్షుణ్ణంగా దర్యాప్తు చేసి తల్లంపాడు టోల్ ప్లాజా వద్ద అరెస్టు చేశామని ఎస్ఐ అజయ్ కుమార్ తెలిపారు. సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్లో దార ప్రసన్న కుమార్పై 13 కేసులు నమోదై ఉన్నాయని, ముద్దాయిల వద్ద నుండి 24 గ్రాముల బంగారం, 3,000 రూపాయల డబ్బును స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ అజయ్ కుమార్ పేర్కొన్నారు. దొరవారిసత్రం పోలీస్ స్టేషన్ పరిధిలో నెలబల్లి మరియు తల్లంపాడు విలేజ్లో జరిగిన దొంగతనాలకు సంబంధించి మన ఎస్పీ గారి ఆదేశాల మేరకు మన డిఎస్పీ నాయుడుపేట చంద్రబాబు గారి ఆధ్వర్యంలో మన ఎస్ఐ గారు వీళ్ళు ఒక టీమ్గా ఏర్పాటు చేసి ఆ కేసులకు సంబంధించినటువంటి ముద్దాయిలను మరియు ముద్దాయిలు దొంగిలించినటువంటి దొంగ సొత్తు గురించి ప్రయత్నం చేసి ముద్దాయిలని ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. వాళ్ళు చెప్పిన దాని మీద ప్రకారం వాళ్ళు వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు ఒక 5 కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి, అలాగే ఈ ఇద్దరు, ఇంకొక అతను, మూడో వ్యక్తి ఖాదరి కిషోరు ప్లస్ ఈ దారా ప్రసన్న కుమారు, దమ్మాయి ప్రసాద్, ముగ్గురు కూడా కలిసి ఈ దొంగతనాలు చేయడానికి అలవాటు పడ్డారు. వాళ్ళ దగ్గర ఈరోజు మన టోల్ ప్లాజా దగ్గర, తల్లంపాడు టోల్ ప్లాజా దగ్గర వాళ్ళిద్దరిని పట్టుకొని అరెస్ట్ చేయడం అయింది. అదేవిధంగా వాళ్ళ దగ్గర ఈ కేసులకు సంబంధించినటువంటి సోరీ చొత్తును కూడా వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా నెలబల్లిలో టెంపుల్ అఫెన్స్, ముత్యాలమ్మ టెంపుల్కి సంబంధించి అది, ప్లస్ డేహెచ్పి తల్లంపాడు దగ్గర రీసెంట్గానే జరిగింది అది. అదేవిధంగా మనకి అగ్రహారం, నెల్మెట్ అగ్రహారం దగ్గర గత సంవత్సరంలో జరిగింది ఒక డేహెచ్పి, దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపడం జరుగుతుంది. 3,000 రూపాయలు సీజ్ చేయడం అయింది. అదేవిధంగా ఒక టెంపుల్ అఫెన్స్ చిల్లకూరులో, ఇంకొక టెంపుల్ అఫెన్స్ ఓజిలి మండలంలో కూడా చేశారని చెప్పేసి వాళ్ళ ఒరిజినల్ స్టేట్మెంట్లో విచారణలో తెలియదు.